ట్రంప్ దెబ్బకు భారతీయ విద్యార్థులు వణికిపోతున్నారా? పాకెట్ మనీకి ఇబ్బంది పడుతున్నారా? అమెరికా వెళ్లాల్సిన ఇండియన్ స్టూడెంట్స్ పునరాలోచనలో పడ్డారా? ఎదురు దెబ్బలు తగులుతున్న ట్రంప్ వెనక్కి తగ్గడం లేదా? అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై కఠినమైన వైఖరి పాటిస్తున్నారు. మానవ హక్కుల సంఘాలు మొట్టికాయలు వేస్తున్నా, కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే 18,000 మంది భారతీయులను యుఎస్ నుంచి వెనక్కి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాత్కాలిక విద్యార్థి వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారి కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఈ దెబ్బకు భారతీయ విద్యార్థులు ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం మానేస్తున్నారు. ట్రంప్ వచ్చాక వీసాల తిరస్కరణలు పెరిగాయి. అలాగే అమెరికా అంతటా పని ప్రదేశాలలో వలసదారుల పరిశీలన, ప్రశ్నించడం కూడా పెరిగింది. ఈ కారణంగానే అమెరికాలో చదువుకోవాలని ఆలోచిస్తున్న చాలా మంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు యుఎస్ అంటే వెనకడుగు వేస్తున్నారు. గతేడాది కాలంగా అమెరికా భారతీయ విద్యార్థులకు జారీ చేసే F1 విద్యార్థి వీసాల సంఖ్య గణనీయంగా తగ్గింది. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ డేటా విశ్లేషణ ప్రకారం జనవరి నుంచి సెప్టెంబర్ 2024 వరకు 64,008 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేశారు. 2023లో అయితే ఇదే వ్యవధిలో 103,495 వీసాలు జారీ చేశారు. మొత్తంగా భారతీయ విద్యార్థులకు జారీ చేసిన వీసాల్లో 38% తగ్గుదల కనిపించింది. వలసదారులకు అమెరికాలో జాబ్ మార్కెట్ తగ్గిపోయింది. యుఎస్ కంపెనీలు ప్రస్తుతం స్థానిక ప్రజలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో అమెరికాలోని భారతీయ విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. Every bit as well as I have treated the greatest MAGA supporters. There's never been anything like MAGA in the history of this country. These people are so dedicated to making America great again. It's very simple. And I'm going to treat them just the same as I treat MAGA. We're going to treat everybody good. We want success for our country. We want safety for our country. You know, our country is under threat, as you know. We have a tremendous threat militarily because of the power of weapons and weaponry. It's a tremendous threat. Nobody talks about it, but it's a tremendous threat. అమెరికాలో ప్రస్తుతం అన్ని కార్యాలయాలు, పని ప్రదేశాలలో దర్యాప్తు సంస్థలు వలసదారులను వేధిస్తున్నాయి. నిజానికి అమెరికాలో చదువుకుంటూనే వారానికి 20 గంటలు క్యాంపస్లోనే పనిచేసే వెసులుబాటు ఉంది. అయితే క్యాంపస్ బయట కూడా చాలా మంది మన వాళ్ళు పనిచేస్తూ పాకెట్ మనీ సంపాదించుకుంటున్నారు. వీరందరికీ ఇప్పుడు పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. కొత్తగా అమెరికా వెళ్లాలనుకునేవారు అసలు అక్కడికి వెళ్లాలా వద్దా అనే మీమాంసలో పడ్డారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని లోన్లు తీసుకున్నవారు పాకెట్ మనీ కోసం కూడా తల్లిదండ్రులపై ఆధారపడే పరిస్థితి.